ఈ జేఎన్టీయూహెచ్ 2 బీటెక్లో వచ్చేసరికి ఇందుట్లో సిఎస్సి అన్ని బ్రాంచ్లకి R22 వాళ్ళకు వచ్చేసరికి డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఉంది. సో ఈ ప్లేలిస్ట్లో చూసుకోండి. ఈ డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ సిలబస్ మాత్రం సిఎస్సి, సైబర్ సెక్యూరిటీ కానీ, ఐఓటీ కానీ దేనికైనా కానివ్వండి ఒకటే సిలబస్ అండి ఇది. సో ప్రస్తుతానికి సిఎస్సి ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తున్నాను, ప్రతి దాంట్లో కూడా యాడ్ చేస్తాను తర్వాత ఇది. అయితే ఈ డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ పాస్ అవ్వటానికి టిప్స్ చెప్పమని చెప్పేసి అడుగుతున్నారు. ఇందుట్లో ఎలా రాయాలి, ఏమేమి వాటి మీద ఇస్తారు, వీటి గురించి మాట్లాడుకుందాం. ముందు అయితే ఇక్కడ మీకు సిలబస్ కనిపిస్తుంది చూడండి, అది సిలబస్లో 5 యూనిట్లు ఉన్నాయి. సో యూనిట్ 1 ఏమో మ్యాథమెటికల్ లాజిక్, యూనిట్ 2 సెట్ థియరీ, యూనిట్ 3 ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్స్, యూనిట్ 4 ఎలిమెంటరీ కాంబినేషన్స్, యూనిట్ 5 గ్రాఫ్ థియరీ. సో ఒక్కొక్కటి మనం మాట్లాడుకుందాం. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఆ డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయొచ్చు. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సిలబస్ కూడా అందులో షేర్ చేస్తాను. ఇక ఇందులో యూనిట్ 1 వచ్చేసరికి ఏంటంటే మ్యాథమెటికల్ లాజిక్. ఈ మ్యాథమెటికల్ లాజిక్లో ముందు అసలు క్వశ్చన్స్ వేటి మీద ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ప్రపోజిషన్స్ ఉన్నాయి చూసారు. ఈ ప్రపోజిషన్స్, కాంపౌండ్ ప్రపోజిషన్స్కి వచ్చేసరికి ఈ కాంపౌండ్ ప్రపోజిషన్స్కి ట్రూత్ టేబుల్ కన్స్ట్రక్షన్ మీద ఖచ్చితంగా అయితే క్వశ్చన్ అయితే ఉంటుందండి. ఇక ఆ తర్వాత ఇక డిస్జంక్షన్స్ కానివ్వండి, కంజంక్షన్స్ కానివ్వండి, నెగోషన్స్ కానివ్వండి, ఈ ప్రపోజిషన్స్ అనేవి మీరు రాయాల్సి ఉంటుంది. రైటింగ్ ప్రపోజిషన్స్ ఫర్ దోస్ 3 ఖచ్చితంగా అయితే ఇస్తాడు. ఇక ఆ తర్వాత మీరు ఈ ప్రిడికేట్స్, క్వాంటిఫైయర్సు, లాజికల్ కనెక్షన్స్ యూజ్ చేసి ట్రాన్స్లేషన్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మీరు రాయాల్సింది ఈ ప్రిడికేటింగ్ ఉంటాయి కదా, వీటి మీద ఏదైనా కానివ్వండి. ఇక్కడ ట్రూత్ టేబుల్ అడుగుతారు కదా. సో ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు మీరు ట్రూత్ టేబుల్ మీద కూడా PQ, PRQ ఇలా తీసుకున్నప్పుడు అవి మొత్తం కూడా పైన మెన్షన్ చేయాలండి. ఓకేనా? సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి, టేబులర్ ఫామ్తో సహా కరెక్ట్గా గీయాల్సి ఉంటుంది. ఓకేనా? ఫైనల్ ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్ బట్టి వాడు చెప్పేస్తారు అది కరెక్టా తప్పా నువ్వు తీసుకుందని చెప్పేసి. ఇక రెండో యూనిట్, సెకండ్ యూనిట్ చూసుకున్నట్టయితే సెట్ థియరీ. ఈ సెట్ థియరీలో వచ్చేసరికి ఏంటంటే నాకు తెలిసి ముందు హెస్సే డయాగ్రామ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. హెస్సే డయాగ్రామ్ కన్స్ట్రక్ట్ చేయమని చెప్పేసి అడుగుతాడండి, డయాగ్రామ్ గీయమని చెప్పేసి ఇచ్చేసి. కొన్ని సందర్భాలు ఏమో షో దట్ అని చెప్పేసి వాటి మీద ఇస్తాడండి. అప్పుడు ఇచ్చినప్పుడు మీరు అవి మొత్తం కూడా కనెక్షన్స్ అవి ఆ ట్రూత్ టేబుల్స్ మొత్తం తీసుకొని ఆ తర్వాత హెస్సీ డయాగ్రామ్ గీయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? ఇక అందుట్లో నాకు తెలిసి ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. ఆ ఫంక్షన్స్ వచ్చేసరికి ఏం అడుగుతాడు, బైజెక్షన్ ఫంక్షన్ మీద అడుగుతాడు, 1 to 1 ఫంక్షన్ మీద అడుగుతాడు, లేకపోతే ఫస్ట్ 10 టర్మ్స్ కనుక్కోమంటాడు సెంటెన్సెస్ ఇచ్చేసి. ఓకేనా? లేకపోతే ఈ సెట్ స్పెసిఫైడ్ బై బిట్ స్ట్రింగ్స్ దాని మీద కూడా అడిగేదానికి ఛాన్స్ ఉంది. ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్స్ ఇవి కూడా ఇవ్వటానికైతే ఛాన్స్ ఉందన్నమాట. ఇక యూనిట్ 3 వచ్చేసరికి ఏంటంటే ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్స్. ఈ ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్స్లో వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మీకు బూలియన్ ఆల్జీబ్రా మీద ఎక్కువ కాన్సన్ట్రేషను చేయాల్సి ఉంటుంది. ఇక దీనికన్నా వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే లాటిసెస్ డయాగ్రామ్స్. ఈ లాటిస్ డయాగ్రామ్స్ గీయటం అనేది వెరీ 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 ఇంపార్టెంట్. దీని మీద ఖచ్చితంగా అయితే మీకు క్వశ్చన్ ఇస్తాడండి. ఓకేనా? ఇక ఆ తర్వాత వచ్చేసరికి యూనిట్ 3 వచ్చేసరికి యూనిట్ 4 వచ్చేసరికి ఎలిమెంటరీ కాంబినేషన్స్. సో ఇంతకుముందు ప్రాబబిలిటీ ఇచ్చేవాడు, ఇప్పుడు పర్మిటేషన్స్ కాంబినేషన్స్ ఇవ్వడం అయితే జరిగిందండి. సో ఆ పర్మిటేషన్ కాంబినేషన్ మీద అయితే ఖచ్చితంగా అయితే మీకు ఒక ప్రాబ్లం అనేది ఇవ్వటం అయితే జరుగుతుంది. మళ్ళీ దాంట్లో వచ్చేసరికి బైనామియల్ ప్రూఫ్స్ మీద, అంటే స్టేట్మెంట్ ప్రూఫ్స్ ఉంటాయి కదా, ఆ ప్రూఫ్స్ మీద ఖచ్చితంగా అయితే అడుగుతాడు. ఆ బైనామియల్ కోఎఫిషియంట్, బైనామియల్ థియరం మీద, వాటి మీద. సో ఈ రెండు వెరీ 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 ఇంపార్టెంట్ అండి ఇందుట్లో. ఇక ఇందుట్లో వచ్చేసరికి ఏం అడుగుతాడంటే విట్నెస్ కనుక్కోవడం, C&K అని ఉంటుంది. సో అవి దాని మీద అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? కౌంటింగ్ ఆఫ్ టర్మ్స్ ఫర్ ఏ సెంటెన్సెస్. సో వాటి మీద కూడా ఇచ్చేదానికి మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే లేకపోలేదు. సో ఇక ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే రికర్సివ్ అల్గారిథమ్స్ మీద కూడా అడిగేదానికి ఛాన్స్ ఉందండి. రికర్సివ్ డెఫినిషన్స్ కానివ్వండి, ఇవన్నీ ఉంటాయి కదా, వాటన్నిటి మీద కూడా వీళ్ళు
అడుగుతారనమాట ఖచ్చితంగా అయితే. ఓకేనా, ఇందులో మీరు కంపల్సరీగా చూసుకోవాల్సింది బైనామియల్ ప్రూఫ్స్ ఒకటను, ఇక పర్మిటేషన్స్ కాంబినేషన్స్ మీద ఎగ్జాంపుల్స్, ప్రాబ్లమ్స్. ఇక యూనిట్ 5 ఏదైతే ఉందో గ్రాఫ్ థియరీ. ఈ గ్రాఫ్ థియరీ వచ్చేసరికి మెయిన్గా వాళ్ళు అడిగేది ఏంటంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చేసి దానికి గ్రాఫ్ మోడలింగ్ చేయమని చెప్పేసి అడుగుతారండి. ఇక అందుట్లో డెఫినేషన్స్ పరంగా అడిగితే ఏంటంటే వాట్ ఈజ్ మెంట్ బై ఎడ్జెస్, లేకపోతే వాట్ ఈజ్ మెంట్ బై సబ్ గ్రాఫ్, వాట్ ఈజ్ మెంట్ బై ఐసోమార్ఫిజం. సో ఇలా ట్రీసు, వాటి ప్రాపర్టీసు ఇవన్నీ అడుగుతారు. ఇక ఇవి కాకుండా మీరు ఈ అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అనేది ఉంటుంది కదా, దానికి సెట్ ఆఫ్ ఎడ్జెస్ కనుక్కోవటం అనేది ఇవ్వటం అయితే జరుగుతుంది. సో అదొకటి. ఇక తర్వాత అందుట్లో స్పానింగ్ ట్రీ ఉంది కదా, స్పానింగ్ ట్రీ. సో స్పానింగ్ ట్రీ మీద కూడా ఖచ్చితంగా అయితే మీకు ఇస్తారండి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, మీరు ఇక్కడ డైరెక్టెడ్ గ్రాఫ్ అయితే మీరు యారో మార్క్స్ పెట్టి డైరెక్షన్స్ చూపించి ఖచ్చితంగా అయితే ఇండికేట్ చేయాల్సి ఉంటుంది. అన్డైరెక్టెడ్ గ్రాఫ్కి అయితే అదంతా అవసరం లేదు. అయితే దాని నుంచి టేబులర్ ఫామ్స్ ఇవన్నీ గీస్తారు కదా, అవన్నీ కూడా ప్లానర్ మోడల్ అయితే ఎలా, నాన్ ప్లానర్ మోడల్ అయితే ఎలా అన్నీ కనిపెట్టేస్తారు మీరు గీసే డయాగ్రామ్ని బట్టే మొత్తం కూడా. సో ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇక్కడ మీరు ట్రూత్ టేబుల్ తీసుకుంటే పైన ఓన్లీ 0, 1s, ట్రూ ఆర్ ఫాల్స్ ఇవే కాకుండా పైన వాటి మెన్షనింగ్ ఏవైతే ఉన్నాయో నోటేషన్ హెడర్స్ ఖచ్చితంగా ఉండాలి. ఇక ప్రూఫ్లు అయితే షో దట్టు ఇలాంటివి ఉంటాయి, ఎస్ఏ డయాగ్రామ్స్, వీటికైతే మొత్తం కూడా స్టెప్ బై స్టెప్ కరెక్ట్గా ఉండాలి. ఇక ట్రాన్స్లేషన్ వాటికైతే స్టేట్మెంట్స్ కూడా చూపించాల్సి ఉంటుంది. ఇక వచ్చేసరికి ఈ బైనామియల్ ప్రూఫ్స్కి వచ్చేసరికి ఏంటంటే సిరీస్ తీసుకొని దాని నుంచి మీరు ఇది చేయాల్సి ఉంటుంది. అల్గారిథం అయితే స్టెప్ బై స్టెప్ ఖచ్చితంగా అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది.